నా పేరు రమ అండి. మీరు డాక్టర్ గారు సరోజ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఆయుర్వేద ట్రీట్మెంటు. నాకు నడుము నొప్పి, మెడ నొప్పులు, నడక ఏం రాలేదండి. నడక నొప్పులు ఎక్కువగా ఉండేవి. అవి తగ్గించుకోవడానికి వచ్చాను. పోయిన సంవత్సరం జూన్లో వచ్చాను. ఇప్పుడు ట్రీట్మెంట్ అన్నీ క్లియర్గానే బాగానే తగ్గాయి. నాకు నా వయసు చెప్పంటారా? 65 సంవత్సరాలు. ఉండేది ఎక్కడ మీరు? యాప్రాలండి. ఓకే. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 8 సంవత్సరాల నుంచి. మెడ నొప్పి ఉండే, షోల్డర్, అసలు ఈ చేయి పైకి వెళ్ళేది కాదు, రైట్ కుడి చేయి, నడుము దగ్గర అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టంగా ఉండే, మోకాలు నొప్పి, ఇంకా బీపీ, థైరాయిడ్, సీరం క్రియాటినిన్ ఎక్కువ ఉండే, యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండే. అప్పుడే ఇంతకుముందు యాసిడిటీ కూడా 3 years అని చెప్పే ఉన్నారు. సో అలోపతి మెడిసిన్స్ వాడేవాళ్ళు. నా దగ్గర వచ్చే ముందు అలోపతి మెడిసిన్స్ ఇప్పుడు బీపీ అనేది 8 సంవత్సరాల నుంచి కదా, 8 years నుంచి బీపీ ఉండే, థైరాయిడ్ ఏమో 5 years నుంచి ఉండే, యాసిడిటీ ఏమో 3 years నుంచి, ఈ పెయిన్స్ కూడా చాలా రోజుల నుంచి కదా. సో మళ్ళీ ఇక్కడ 1 June 2025లో మన కన్సల్టేషన్ అయిపోగానే వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. 47 days పంచకర్మ ట్రీట్మెంట్లు అయినాయి, 3 నెలల మందులు వాడారు. సో రిజల్ట్స్ ఎంతవరకు వచ్చినట్టుగా 80 నుంచి 90% మధ్యలో వచ్చేసి, ఇప్పుడు ట్రీట్మెంట్ ఆగిపోయి ఒక 8 నెలలు దాటినాయి. మందులు బంద్ అయ్యి కూడా ఇక్కడ మెడిసిన్స్, మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ బంద్ అయ్యి కూడా 3 నెలలనే ఇచ్చాం కదా. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఇచ్చాం. జూన్, జూలై, ఆగస్ట్ వరకు మహాలమా కొంచెం సెప్టెంబర్ వరకు ఇచ్చే ఉంటాము. సెప్టెంబర్ నుంచి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నో మెడిసిన్స్ కదా. సో ఆ రిజల్ట్స్ అట్లానే సస్టైన్ ఉన్నాయి. ముందు పరిస్థితి ఎట్లా ఉండే? మీ నడుము బెల్ట్ ఎంత? బెల్ట్ లేకుండా భయం ఎట్లా ఉండే అప్పుడే? నడుము బెల్ట్ ఎప్పటి నుంచి? నడుము బెల్ట్ ఎప్పటి నుంచి మానేశారు? 1-2 weeks తర్వాత, 2 వారాల తర్వాత. స్టార్టింగ్లో భయం ఉండే కదా, భయం ఉండి పెట్టుకునేదాన్ని నడవలేమని. తర్వాత అప్పుడు తీసి మళ్ళీ ఇప్పుడు అసలు పెట్టలేదంటే తీసి పాడేసాను కూడా. సో ఇప్పుడు బెల్ట్ లేదు, నడకలో బ్యాలెన్స్ వచ్చేసిందా? బీపీ, షుగర్, థైరాయిడ్, షుగర్ లేదు, బీపీ, థైరాయిడ్, క్రియాటినిన్, దానికోసం మీరు ఏ అలోపతి మెడిసిన్ వాడలేదు, మన మెడిసిన్ ఏం వాడటం లేదు. చాలా మీరు నార్మల్ హెల్తీగా ఉన్నారు. మీకు ఏం బీపీ లేదు, ఇప్పుడు ప్రస్తుతం థైరాయిడ్ ప్రాబ్లం లేదు. తర్వాత మీ సీరం క్రియాటినిన్ లాస్ట్ రిపోర్ట్ మీరు ఏదైతే పెట్టారో చాలా మటుకు బెటర్ అయి ఉంది. అది యూరిన్ ఇన్ఫెక్షన్ ఊరికి మాటికి అయింది కదా, అది కూడా ఇక్కడ మెడిసిన్స్తో క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు ధైర్యంగా అండ్ మీరు రెగ్యులర్గా అప్పటి నుంచి మనం అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ తర్వాత నుంచి కరెక్ట్, ముందు ఏమో స్టార్టింగ్లో 15 రోజుకి ఒకసారి శిరోధార మాత్రావస్థికి రావడం జరిగింది. అప్పుడే మళ్ళీ నెలకి ఒకసారి. ఈసారి కొద్దిగా ఆలస్యమైంది, పర్వాలేదు కానీ వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు? జనాలకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇట్లానే ఇబ్బంది పడేవాళ్ళు అలోపతి మెడిసిన్స్ వేసుకుంటూ ఇబ్బంది పడేవాళ్ళు తెలుస్తుంది, అది వచ్చి చేయించుకుంటే వాళ్ళకి స్వతహాగా వస్తుంది. నాకు ఎవరు చెప్పలేదండి, నాకు నేనుగానే వచ్చాను. అవును, నేను ఏంటంటే ఇలా చూసి నాకు దగ్గరలో ఎత్తుక్కున్నాను, ఇక్కడ కూడా మంచిగా అనిపించి చూసి. మీరు యాప్రాల్లో ఉంటున్నారు, ఇది యాప్రాల్ జస్ట్ అదే నాకు అలాగే క్లియర్ అయింది. సో మొత్తానికి మీ వడ్డానం మేము వదిలించుకున్నాం, మీ బెల్ట్ నుంచి మీకు బయట తీసేసాం. చాలా ఇబ్బంది పడేదాన్ని, అంటే గోల్డ్, అవును గోల్డ్ వడ్డానం అయితే ఓకే, కానీ ఆ బెల్ట్ సత్యనారాయణ గారికి చెప్పి నిజంగా గోల్డ్ వడ్డానం ఇప్పిద్దాం కానీ అదే అంటున్నా ఇప్పుడే. రమ గారు నేనేమంటున్నా అంటే సత్యనారాయణ గారికి చెప్పి గోల్డ్ వడ్డానం ఇప్పిద్దాం, కానీ ఈ బెల్ట్ వడ్డానం వద్దు. సరే, సంతోషం అమ్మ, నమస్తే. అంటే నా ఆలోచన ఏంటంటే బయట జనాలు చాలా టేస్ట్లకి 50,000 లక్ష ఖర్చు చేస్తారు. ఈ సిటీ స్కాన్, ఎంఆర్ఐ అనవసరంగా ఆపరేషన్ అంటారు బయట.
తెలవక తిరిగాను నేను 8 సంవత్సరాలు. నాకు కూడా ఐడియా లేదు అదే ఎక్కడికి వెళ్ళాలి, మోకాలు మార్చుకోవాలి అంటారు, స్పైన్ ఆపరేషన్ అంటారు. ఎలా తిరగటం అయింది నేను మెడిసిన్స్ వాడగానే మళ్ళీ రాలేదండి. ఆపరేషన్ వల్ల ఏమో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. చాలామంది అదే ఇబ్బంది ఎక్కువ ఉంటుందండి అందులో. చాలామంది స్పైన్ ఆపరేషన్ తర్వాత యూరిన్ మోషన్ సెన్సేషన్ పోయేవాళ్ళు, బెడ్ రిడన్ అయ్యేవాళ్ళు ఉన్నారు. కానీ అప్పటికే సర్జరీకి వెళ్తా అంటారు. మొత్తం ఆ ఆర్గన్ పనిచేయడం మానేస్తుంది ఏమైనా ఇటు అటు కట్ అయినా. సో ఈ టెస్ట్లకి డబ్బులు వేస్ట్. అలోపతి మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ భయంకరంగా. ఒకటి సప్రెస్ అయ్యి ఇంకా 10 కొత్తవి రెడీ. ఇప్పుడు మీకు కూడా చూడండి, సిరమ్ క్రియాటినిన్ కిడ్నీ మీద ఎఫెక్ట్ రావడానికి మీరు ఇన్ని సంవత్సరాలు అలోపతి మెడిసిన్ వాడారు కాబట్టి ఇప్పుడు అన్నీ మీకు సెట్ అయినాయి. జనాలు భయపడతారు. ఎట్లా భయపెట్టేస్తారంటే బీపీ ట్యాబ్లెట్ ఎలా మానేస్తాము, ఇప్పుడు ఇక్కడ షుగర్ వాళ్ళు షుగర్ ట్యాబ్లెట్ మానేస్తారు, థైరాయిడ్ వాళ్ళు మానేస్తారు, హెల్దీగా ఉంటారు. కానీ వాళ్ళ మైండ్లో ఎంత భయపెట్టేస్తున్నారంటే వాళ్ళు మానడానికి 10-12 సంవత్సరాలు వాడాకమ్మ నీకు తగ్గలేదు కదా, అది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే వాళ్ళు పాపం ఆ భయం వదిలించుకోలేకపోతున్నారు. సో మీరు ఇప్పుడే ఉదాహరణ అనమాట వాళ్ళకి. ఇప్పుడు ధైర్యం మీరు మానేసి ఇప్పుడే సంవత్సరం, ఈ జూన్ వస్తే సంవత్సరం అయిపోతుంది కదా, ఇంకొక 4 monthsలో సంవత్సరం అయిపోతుంది. మీరు ఏ టాబ్లెట్ వాడకుండా ఈ జూన్ వస్తే సంవత్సరం అవుతుంది. సో మీరు చక్కగా హెల్దీగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. సో మీరు ఇప్పుడే ఎంతమంది, ఇప్పుడు మీ ఫీడ్బ్యాక్ ఎంతమందికి ధైర్యం లేదండి, ధైర్యంగా రావాలి. అప్పుడు అలా భయపెట్టారు, అక్కడికి వెళ్ళాలి కాదండి. అండ్ ఆ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారని వచ్చాను. కానీ ఆ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మీరు భరించి ఉన్నారు. అప్పటికే 8 సంవత్సరాలు ఇబ్బంది. ఆ థైరాయిడ్ నయం అవ్వదు, ఆ బీపీ నయం అవ్వదు, క్రియాటినిన్ కోసం మీరు అదే అంటున్నా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు కదా, పెయిన్ కిల్లర్స్ కూడా వాడారు కదా, మరి దానివల్ల కిడ్నీకి ఎంత ఫెయిల్ అవుతాయి మరి. చాలా గుడ్. సో ఇది అందరికీ మీ ఒక ఫీడ్బ్యాక్ వల్ల ధైర్యం వచ్చి మన ప్రాచీన చికిత్సా పద్ధతి ఆయుర్వేదం తెలియకుండా పోవడం అనేది మన దురదృష్టము, ఇక్కడ రావడం అనేది ఒక అదృష్టం, ఒక ప్రాప్తి. కర్మ విపాకం సమయం వస్తే కానీ ఎవరు రాలేరు. అండ్ ధైర్యం ఉండాలి, ఒకటి నమ్మకం అన్నిట్లో. మీరు నేను ఒకటి చెప్తారమ్మ గారు, మీరు బెస్ట్ పేషెంట్లో మాకు చాలా తక్కువ మంది, ఇన్ని సంవత్సరాలు నేను 26 సంవత్సరాలు అవుతుంది ప్రాక్టీస్ చేస్తున్నా, ఎంతమందిని చూసున్నా నాకు లెక్కలేదు. కానీ దాంట్లో చాలా తక్కువ మంది బెస్ట్ పేషెంట్ ఉంటారు. దాంట్లో మీరు టాప్ మోస్ట్ యాక్చువల్లీ లేడీస్లో స్పెషల్లీ. ఎందుకంటే మీరు ఎంత ధైర్యంగా, ఎంత నమ్మకంతో, ఎంత పేషెన్స్, ఓర్పు, ఓపిక, సహనంతో శాంతంగా వచ్చి శాంతంగా చేయించుకొని పిల్లలు మీతో చాలా హ్యాపీ థెరపీస్ అసలు ఏ ఒక్కరు పద్ధతిగా. సో కానీ అప్పటికే కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎంత మేము మంచి కానీ మీ సైడ్ నుంచి మాకు అసలు ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. కరెక్ట్ టైంకి రావడము, చేయించుకొని వెళ్ళడం, శాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోవడం. సో మీ కోఆపరేషన్, మెడిసిన్ పర్ఫెక్ట్గా వాడడం, డైలీ రావడం ట్రీట్మెంట్కి కరెక్ట్గా. సో మీ పట్టుదల, మీ ఒక కోఆపరేషన్తో మేము కూడా రిజల్ట్స్ అదే ఇప్పుడే వస్తే మీకు లాభం, రాలేకపోతే మాకు నష్టం లేదు. అదే చెప్పే బాధ్యత మీరు చెప్తారు, తర్వాత మీరు పట్టించుకోరు కదా. అయ్యో నేను చాలా పట్టించుకుంటూనే ఉంటా. అదే ఇంకా డైట్ గురించి చెప్పాను, అన్ని ఎక్సర్సైజ్ కదా, యోగా, ప్రాణాయామం ఇంట్లో మనం ఏం చేయవచ్చు, ఫుడ్లో మార్పులు, నాన్ వెజ్ కానీ బయట ఫుడ్ కానీ కదా. సో అట్లా మీరు అన్నీ అవును సో అంతా మీరు పాటించుకున్నారు అన్నీ చెప్పింది కాబట్టి మీరు ధైర్యంగా గెలిచాం మనం వ్యాధిపై, గెలుపు వచ్చింది కదా. గుడ్, సంతోషం. నమస్కారం అమ్మ, నమస్తే.